హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒకటి చెప్పాలని మీ ముందుకు వచ్చాను అనమాట. మీకు తెలుసు కదా, నాకు ఏదన్నా తెలిసిందంటే మాత్రం ఆగను, ఎమ్మటనే మీతో షేర్ చేసుకుంటానని. ఎందుకంటే కొంతమంది ఏంటక్క వీడియోలు పెట్టట్లేదు అంటున్నారు. ఇక్కడ నేను ఈ రోడ్ ఎంప్టీ హౌస్ తీసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది, అంత ట్రాఫిక్ అనమాట ఎప్పుడు చూసినా. అందుకని చెప్పేసి పెట్టట్లేదు, కానీ పెడతాను. ఏంటంటే మనం మొన్నటి దాకా మోత మోగిపోయింది కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడిని వాడి కోసం తల్లిని చంపేసి ప్రేమించింది అట్టా ఇట్టని. మనం ఏంటంటే తల్లిని చంపేసింది అని ఆ ఒక్కటే చూస్తున్నాం కానీ, అంటే తన విషయంగా చెప్తున్నా, తల్లును చంపేస్తున్న కూతుర్లని చూస్తున్నాం కానీ తల్లులు కూతుర్ని చంపేస్తున్నారన్న విషయం ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తాను. 60 సంవత్సరాల్లో తోడు అవసరమే, కానీ ఏ తోడు కావాలి? మనవల తోడా, కూతుర్లు తోడా, కొడుకు తోడా, లేదంటే బెడ్రూమ్లో తోడు కావాలా? దేనికి కావాలి తోడు? చెప్పండి, మీరు చెప్పండి. అయితే నేను చెప్పేది ఇప్పుడు 60 సంవత్సరాల ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? నాకే చాలా బాధేసింది ఫ్రెండ్స్, బాధేసి చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను అనమాట. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది. నేను చాలా మంది తల్లుని చూశాను, అంటే కూతుర్ని చెడగొట్టి డబ్బులు సంపాదించుకునే తల్లుల్ని చూశాను నేను. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ ఫస్ట్ సంబంధం కూతురు కానీ కొడుకు కానీ వాళ్లే సరస్వం అనుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పిల్లల్ని హింస పెట్టే వాళ్ళని చూశాను నేను. భర్తకు తెలియకుండా లవర్స్ తోటి మెయింటైన్ చేసే తల్లుల్ని చూశాను, చాలా మందిని చూశాను. అలాగే కూతురు సంపాదించుకొస్తుంటే తీసుకొని సొమ్ములు జలసా చేసిన తల్లుల్ని చూశాను. తర్వాత ఆ కూతురు ఏదో ఒక ఆయన నమ్ముకొని పెళ్లి చేసుకొని ఉంటే ఈ సంపాదించిన సంపాదన అంతా వాడికి ఇస్తుందని చెప్పేసాను. వాడిని దీన్ని చెడగొట్టాలని, నీ భార్య తిరుగుతుందని స్వయాన వెళ్ళి అల్లుడితోటే చెప్పిన తల్లుల్ని చూశాను నేను. కూతురు సంపాదన కోసం కూతురు జీవితమే నాశనం చేసిన తల్లులను చూశాను. 10,000కి కూతుర్ని అమ్మిన తల్లుల్ని చూశాను. దుబాయ్లో అమ్మిన తల్లుల్ని చూశాను నేను. కూతుర్ని అమ్మిన తల్లుల్ని చూశాను. కొడుకుల్ని తీసుకెళ్లి దత్తకిచ్చిన తల్లుల్ని చూశాను. ఇంతమంది తల్లుల్ని నేను చూస్తానే ఉండాలి ఫ్రెండ్. కానీ ఈ తల్లి మాత్రం డిఫరెంట్. చాలా మంది అంటారు కదా తల్లి కష్టపడి సాకిందని. అది ఎప్పుడంటే మా అమ్మమ్మ కాలంలో, నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, అది అమ్మమ్మ కాలంలో తల్లులు కష్టపడి సాకింది. కానీ ఇప్పుడు కాలం ఎట్టుందో తెలుసా? తల్లులే కూతురు మీద కొడుకు మీద ఆధారి బతుకుతున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, అంటే ముసలోళ్ళు అయిన తర్వాత తప్పదు కదా అని. ముసలోళ్ళు అయిన తర్వాత ఎవరికైనా తప్పదు, కానీ కూతురు జీవితం కూడా నాశనం చేసి కూతురు సంపాదన అంతా దోసుకొని వేరే వాళ్ళకి పెట్టాలని చెప్పేసి అనే తల్లులు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఎందుకంటున్నానంటే ఈ మాట చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. రేపు సచిన్ రోజు ఉంచుకున్నాడు రాడు, లేదంటే డబ్బులు ఉన్నప్పుడే ప్రేమ కాల్చుకుంటా అమ్మ అమ్మ అని, తర్వాత నీ మొహన పచ్చడి మెతుకులు కూడా పెట్టిన వాళ్ళ కోసం నువ్వు మంచిగా చూసే వాళ్ళని వదులుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి తల్లుల గురించి నేను చెప్పాలి అనుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే తల్లి మాత్రం మహా నటి అనమాట. ఆ నటి గురించి నేను చెప్తున్నాను. నేను చాలా మందిని చూశాను, చాలా విధాలుగా నేను ఇది చేశాను. ఎందుకంటే మా మేడం కౌన్సిలింగ్ ఇయటానికి పోయినప్పుడు పిల్లలు చెప్పే మాటలు నిజంగా గుండెల్లో గుచ్చకపోతుంది. ఎందుకమ్మా ఈ పని అంటే మమ్మే పంపిస్తుంది, మమ్మే అలవాటు చేసింది, మమ్మీ మేడం అన్నిటికీ మమ్మ 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 అని ఆ తల్లిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తే నేను చేయకపోయినా అది వేరే వాడితోటైనా బోద్దు కదా, లవర్స్ తోటి. వాడేం డబ్బులు ఇడు కదా, అందుకని చెప్పి నేనే ఎట్ట అలవాటు చేస్తున్నాను అన్న మహా పెద్ద తల్లులను కూడా నేను చూశాను. కానీ ఈ తల్లి డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనవలతోటి ఆడుకునే వయసు అది పెద్దవాళ్ళకి. కానీ 60 సంవత్సరాలకు ఆమెకి బెడ్రూమ్లో తోడు కావాలనుకునే ఆమెను నేనేమనే చూశాను. భర్తకు వచ్చేసి 65 సంవత్సరాలు, ఆమెకు వచ్చేసి 60 సంవత్సరాలు. భర్త కొద్దిగా హెల్త్ ప్రాబ్లం బాగలేకపోతే అమ్మ మీ నాన్నకు బాగలేదని చెప్పేసి కూతుర్ల దగ్గర కొడుకుల దగ్గర డబ్బులు తీసుకొని చూపిస్తాను మీ నాన్నకు అని చెప్పేసాను. అని ఈ పిల్లలు ఎక్కడో జాబ్ చేసుకుంటా, సరేనమ్మా చూపి అని చెప్పేసి
వాళ్ళు మనీ పంపిస్తూ ఉంటే ఈమె పక్కన వేరే అతను నట్టి పెట్టుకుని, ఏంది 60 సంవత్సరాలకి వేరే అతను నట్టి పెట్టుకొని భర్తను పట్టించుకోకుండా పిల్లలు వేసే డబ్బులు వీళ్ళు జలసాలు చేసుకుంటుంటే 65 సంవత్సరాల ముసలైన తట్టుకోలేక, ఏంటి నా కర్మిట గాలింది, పిల్లలతో చెప్దామంటే నాకే నామోసిగా ఉంది అని చెప్పేసని ఆయన బాధని దిగమింకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మీ నాన్న వెళ్ళిపోయాడని మాట మాత్రం కూడా చెప్పకుండా 2-3 నెలలు దాకా అలాగనే డబ్బులు వేయించుకుంటానే వచ్చింది ఆ తల్లి. తర్వాత ఏంటి ఫోన్ చేస్తే నాన్న ఫోన్ ఎత్తట్లేదమ్మా అంటే, నిద్రపోతున్నాడు, ఆడుండాడు, ఏడుండాడు, ఫోన్ ఇంట్లో పెట్టుకోవడం ఏదో సోది మాటలు చెప్తుంటే, తల్లే కదా ఎందుకు అబద్ధం చెప్పిద్దని ఆ బిడ్డలు నమ్మేసి మనీ పంపిస్తానే ఉన్నారు. ఎందుకో కొడుక్కి అనుమానం వచ్చింది. ఇన్నిసార్లు రోజు ఫోన్ చేసే నా తండ్రి ఎందుకు ఫోన్ చేయలేదని చెప్పేసని తల్లితో చెప్పా చేయకుండా కూతురు కొడుకు మాట్లాడుకొని తల్లింటికి వస్తే, తండ్రి ఉండాల్సిన స్థానంలో వేరే ఆయన ఉంటే ఆ బిడ్డల బాధ ఎలా ఉంటుంది, ఎంత నరక వేదనగా ఉంటుంది. చూడగోని టైంలో తల్లిని తండ్రి ఉండాల్సిన ప్లేస్లో వేరే అతను చూస్తే ఆ బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి. ఆ బిడ్డలు చూసి ఏంటమ్మా అంటే, మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళాడో తెలియదు, మరి నాకు తోడు కావాలి కదా, నన్ను ఎవరు చూస్తారు, మీరు పట్టించుకోవట్లేదని నేను ఈ తోడుని ఎత్తుక్కున్నానని చెప్తే, ఆ బిడ్డలు అసలుకి ఏమని 10 మందికి చెప్పాలి, ఏం చెయ్యాలి ఆ పిల్లలకి అర్థం కాక తట్టుకోలేక ఆ బాధ 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దోలాడుకుంటున్నారు. కానీ ఆ తండ్రి జాడ మాత్రం తెలియదు, చచ్చిపోయాడో తెలియదు, బతికొండాడో కూడా తెలియదు. కానీ ఆ పిల్లలకి ఆ తండ్రి అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అయినా మాతో చెప్పకుండా వెళ్ళాడని చెప్పేసని ఆ బిడ్డ బాధపడతా, అసలు అది తలుచుకుంటేనే కళ్ళంటని లాగట్లేదు ఫ్రెండ్స్. అలాంటిది ఆ పిల్లలు ఇంక వద్దు, మనకు అమ్మ కూడా లేదు, చచ్చిపోయింది అని చెప్పేసని తల్లిని వదిలేసి తండ్రిని దోలాడుకుంటా, తండ్రి కాని ఆ పిల్లలు కాసావు ఆమె చచ్చిద్ది అని చెప్పేసి ఆ పిల్లలు అప్పుటానికి ఏం పంపించకుండా ఉంటే, ఈరోజు కోర్టుకెక్కితే ఏమొస్తుంది, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు అని. ఎందుకంటే అవతలోడికి వచ్చేసి 67, 68 వచ్చింది, ఆ తోడు ఉంటల్లా ఇంకా ఏమకొచ్చేసి 65 వచ్చేసింది, 65కి అయిపోయింది ఆ పని. ఇప్పుడు నాకు నా బిడ్డకు తోడు కావాలంటే ఎలా వస్తారు చెప్పు. నీకు 5 సంవత్సరాలే నా తోడు, ఆ తోడు కోసమా నీ ముసలాయన్ని నువ్వు వదులుకుంది. పిల్లలం కానీ నీకు ఉద్యోగం చేసి పెట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి నిన్ను సాకిన ముసలాయనికి ఇంట్లో నుంచి బయటకు పెట్టట్టు చేసావు నువ్వు. ఈరోజు నాకు నా బిడ్డలు కావాలంటే ఎందుకు వస్తారు నీ బిడ్డలు నీ దగ్గరికి రారు, ఎందుకంటే నువ్వు చేసిన మంచి పని కాదు కదా. ఆ బిడ్డలకి ఫోన్ చేస్తే, అమ్మ మాకు నానే లేడు, కానీ అమ్మ కూడా లేదు, అమ్మ కూడా చచ్చిపోయింది, దయచేసి నువ్వు మాకు ఫోన్లు చేయి, మాకు వద్దు, నువ్వు ఒక తోడు కావాలని ఎత్తుక్కున్నావు కాబట్టి సావైనా బతుకైనా ఆయనతోటే ఉండు అని చెప్తే, వీళ్ళని ఎలా కోర్టుకి లాగాలా, నాకేం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసని కోర్టుకేసింది. కోర్టుకేస్తే కోర్టులో ఏం చెప్తుంది, నా బిడ్డలు నన్ను చూడటం లేదండి, ఈ చేసిన దొంగ పని మాత్రం చెప్పట్లేదు, నా బిడ్డలు నన్ను చూడటం లేదండి, వీళ్ళు చూడకపోతున్న నా భర్త చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడండి అని ఆ పిల్లల మీద నింది మోస్తే కోర్టులో అడిగే లాయర్ అడిగే క్వశ్చన్లకి వీళ్ళు ఆన్సర్ ఏం చెప్పాలా అర్థం కాక, ఏం చెయ్యాలో కూడా వీళ్ళకి అర్థం కాక, ఏంటి మా కర్మ అని చెప్పేసని చెప్తే ఏంటో చెప్పకపోతే ఏంటోనని ఆ బిడ్డలు అల్లాడిపోతా ఉంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఆమెకు పింఛన్ వస్తుందండి, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమెకు పింఛన్ వస్తుంది మా నాన్నది, తీసుకోమనండి, మాకు సంబంధం లేదు ఆమెతో అంటే, కానీ పెంచింది కదా ఎందుకు సమాధానం లేదు, వయసు పిల్లలు మీరు వదిలేస్తున్నారా అంటే, కూతురు పాపం నాలాంటిదే తట్టుకోలేక ఉండట్టు బయట పెట్టింది. ఈ వయసులో ఆమెకు 60 సంవత్సరాలకి తోడు కావాల్సి వచ్చిందా, నా తండ్రి ఎటు వెళ్ళాడో తెలియదు, నా తండ్రి కోసం మేము ఎదుగుతున్నాము అని చెప్పేసని ఆ పిల్ల కోర్టులో బోరుమని ఏడిస్తే తల్లి ఏమంటుంది, లేదు సార్
నేను అలా చెయ్యలేదు. ఈ అమ్మాయి తిరిగిపోద్ది, ఈ అమ్మాయి తిరుగుతుందని మా ముసలాయన తట్టుకోలేక ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు సార్ అని కన్న కూతురు మీద నిందేసింది. ఏం చేయాలో అర్థం కాక ఒక తల్లి నా మీద ఎంత నిండి మోపింది అని చెప్పేసి తట్టుకోలేక ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆ బిడ్డ ఇలవిల్లాడిపోతా. కానీ ఆ అమ్మాయి భర్త దేవుడు, నువ్వు ఎలాంటిదానివో నాకు తెలుసు, మీ అమ్మ ఎలాంటిదో కూడా నాకు తెలుసు, కానీ నువ్వు బాధపడమాక, నేనేమన్నా అంటేనే కదా నువ్వు బాధపడేదని. ఆ అమ్మాయి పిల్లలు 10th చదువుకుంటున్నారు, ఒకళ్ళు ఇంటర్ చదువుకుంటున్నారు. వాళ్ళ కొడుకు ఏందమ్మా అమ్మమ్మ ఇలా ఉంది అని చెప్పేసి తల్లిని అడిగిన మాటకి ఆ బిడ్డ తట్టుకోలేక అసలు పురుగుల ముందు ఆగి, ఆ కూతురు ఒక లెటర్ రాసి పురుగుల ముందు ఆగి నా తల్లి చేసింది, నేను అందుకే ఆమెను దూరం పెట్టాను, కానీ ఆమె చేసిన తప్పులకి కోర్టు ఏ శిక్ష వేయలేదు, కానీ మేము దూరం పెట్టిన దానికి మాత్రం మమ్మల్ని కోర్టుకు లాగి నా మీద ఒక తిరుగుబోతనే ముద్ర వేసింది కాబట్టి ఇంకా నాకు బతకాలని అనిపించట్లేదని అమ్మాయి చనిపోవటం అయితే జరిగింది. ఇలాంటి తల్లుల్ని ఏం చేయాలి? చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే తల్లులు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. లేదు ఏదన్నా మిస్టేక్, అత్తేదన్నా తప్పు చేస్తున్నా, అత్తమ్మ ఏంది పని అడిగితే నీ పెళ్ళం ఏం సక్రం ఉందా, నీ పెళ్ళం కూడా అలాంటిదేనని అంటాము. డబ్బులు 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 సంపాదించుకుంటున్నారు, కానీ మీ వెనకమాలి ఎంతమంది అనుకుంటున్నారో మీకు తెలియదు. కానీ అయినా మీరు అదంతా ఓర్చుకొని ముసలోళ్ళు అయ్యేళ్ళకి మీ మాటలు వింటున్నారని చెప్పేసి కొడుకుల మీద కూతురు మీద లేనిపోయిన నిందలు ఎందుకు వేస్తున్నారు? నిజాయితీగా ఉంటే ఒప్పుకోండి, మేము ఈ పని చేసాము సార్, నాకు ఈ వయసులో తోడు కావాల్సి వచ్చింది, అందుకే నేను అతను నట్టి పెట్టుకున్నాను, ఇప్పుడు అతను నన్ను వదిలేసాడు, నాకు బిడ్డలే దిక్కు అని దమ్ముంటే మీరు చేసిన పని నిజాయితీగా కోర్టులో ఒప్పుకోవచ్చు కదా. అబ్బా కోర్టు తీర్పు కూడా నోటి మాట ఈ కాదు కావాల్సింది, పేపర్ల మీద సంతకాలే కావాలి అంటారు కదా, కోర్టు గుడ్డిది అని చెప్పేసి ఆమెకి అంతే, ఎదురుగా చూసేది లేదు కాబట్టి చెవులతో ఈనే మాటలే కావాలి. కానీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎంక్వైరీ తీస్తే ఏం సుఖం ఫ్రెండ్స్? ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేసింది కదా. ఈ తిరుగుబోతు తల్లి 60 సంవత్సరాలు ఈ తల్లి కోసం ఆ కూతురు ప్రాణం కోల్పోయింది. ఇప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఆ బిడ్డల్ని ఎవరు చూస్తారు చెప్పండి? ఇలాంటి తల్లులు కూడా నికృష్ట ముండలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఏదన్నా కొజ్జా వేసాలి వేస్తంటే అంటే నేను వాళ్ళని కించపరిచి మాట్లాడటం కాదు, సారీ అక్క గబాలను వచ్చేసింది ఆ మాట కాబట్టి. కాకపోతే ఇలాంటి ముండలు ఉంటాయి కదా, పాపిష్టి ముండలు, కూతురు జీవితాలతో ఆడుకొని ఎవరికో దారబోసిన తల్లులు బిడ్డలు కష్టం సంపాదించుకొచ్చి ఇంటికి కావచ్చు లేదా దేనికైనా పెట్టుకుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకునే ముండలు నిజంగా పురుగులు బట్టి పురుగులు 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 లోకలోకలాడుతా సావాలి. నేనైతే దేవుని ఇదే కోరుకుంటా, ఇలాంటి ముండలు చూసే దిక్కు లేక ఎవరికైతే సంపాదించుకొచ్చి సంపాదన పెట్టిందో అలాంటి ముండలకి నిజంగా పడి కాళ్ళు చెయ్యో ఇరిగి సావాలి ఆ ముండలు. నేనైతే ఇదే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఏమనిపిస్తుందో, నేను మాట్లాడింది కరెక్టా తప్పని మీకు అనిపిస్తే మీరు కామెంట్లో నాకు చెప్పండి, ఇది తప్పు అక్క నువ్వు మాట్లాడింది, లేదంటే ఇది కరెక్ట్ అక్క అని నాకు కామెంట్లో చెప్పండి. కానీ తల్లులు మహానటులు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది బిడ్డల కోసం చచ్చిపోయే తల్లులు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం బిడ్డల జీవితాలే నాశనం చేసి పెట్టాలనుకునే తల్లులు ఉన్నారు. కానీ రూపాయిలో ₹10 ముప్పావుల వంతు మాత్రం బిడ్డల జీవితాలు నాశనం చేసే తల్లులే ఉన్నారు. బిడ్డల జీవితాలు బాగుపరచాలి, మన బిడ్డల కోసం మన ప్రాణం ఇవ్వాలి అనుకునే తల్లులు మాత్రం కేవలం పావుల వంతే ఉన్నారు. ఇలాంటి బేవర్ సమ్ముండ్లే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది అసలు ఎంత నికృష్టంగా తయారవుతున్నారంటే తల్లులు అంత నికృష్టంగా తయారవుతున్నారు. 60 సంవత్సరాలకి పడక సుఖం ఏందండి? మరి అసహ్యంగా వల్ల
అది 65 సంవత్సరాలు ముసలాయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేసిందంటే, ఆ బిడ్డ ఆ తండ్రి కోసం ఎతికి ఎతికి సాలిపోయిందంటే, ఇంకా ఆ బిడ్డ మీద మళ్ళీ నింది మోసిందంటే ఏమనుకోవాలి? దాన్ని చెప్పు తీసుకొని కదా కొట్టాల్సింది. ఇలాంటి దాన్ని నిజంగా పైన బహుమంతుడు అనేవాడు ఉంటే పురుగులు పడి దాని జీవితం సర్వనాశనం అయిపోతున్నా ఎవ్వరు కూడా దగ్గరికి పోరు. ఇలాంటి మొండల గురించే ఈ వీడియో నేను ఇప్పుడు చేసింది. కాబట్టి ఎవరైనా పిల్లలు తల్లి ఏం చేస్తుందా అని చెప్పేసి ఒక కంట కనిపెట్టండి. ఇంతకు ముందు ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారని తల్లులు కనిపెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, తల్లులు ఏం చేస్తున్నారో పిల్లలు కనిపెట్టండి. ఒకవేళ ఆమె రాంగ్ మార్గంలో వెళ్తుంటే మీరు జాగ్రత్త చేసుకొని ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదైనా తీసి పెట్టుకొని దండం పెట్టి సైడ్కి వెళ్ళిపోండి. లేదు ఆ గాలి మంటలో ఏదన్నా తొందరపడి ఏదన్నా ప్రాణాలు తీసుకుని అంత ఇది చేయి. మాకు నిజమనేది జనాలకి తెలియపోయినా మనం నమ్ముకున్న భగవంతుడి అనేది ఖచ్చితంగా పైనుంచి ఆయన చూస్తానే ఉంటాడు. ఎవరు ఎలాంటి వాళ్ళ, ఎవరికి ఎవరు పక్కలేస్తున్నారా, 60 సంవత్సరాలకి ఎవరు ఏం చేస్తున్నారా అనేది ఇది మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు. మీ ప్రాణాలు తీసుకుంటే ఏంటండి? కొంతమంది అయితే ఇది అంతా చూడలేక తట్టుకోలేని వాళ్ళు మగపిల్లలే ఒక లెటర్ రాసి ఇదంతా మేము చూడలేకపోతున్నామని ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఎవరు ఏంటనేది మాత్రం తర్వాత వీడియో తీసి పెడతాను. ఓకేనా? బాయ్.